మీరు చేసి చెప్పండి అమ్మా నాకు. ఏమవుతాయో చెప్పండి. ట్రిగానోమెట్రీ కూడా ఒక 3 క్వశ్చన్స్ ఇస్తానమ్మా. secant 45/2, 45 pi/2, cosecant 55 pi/3, cot 65 pi/6. ఈ వాల్యూస్ కూడా చేయండి అమ్మా ఒకసారి. అమ్మ చరిష్మా మొన్న సార్ లాగౌట్ అయిపోయారట. అది ఎలా రాసుకోవాలి మనం? ఆడ్ నెంబర్ కాబట్టి కాట్ పై మైనస్ 5/6 కింద రాసుకోవాలి. పై మైనస్ అంటే ఏ క్వాడ్రంట్? సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ లో కాట్ పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్. మరి కాట్ మారుతుందా? మారదు. కాట్ 5/6 అవుతుంది. కాట్ 5/6 అంటే కాస్ 5/6 ఎంత? √3 అంతే. అర్థమైందండి? అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే చాప్టర్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో 1 year వచ్చే టాపిక్, బాగా వెయిటేజ్ ఉన్న టాపిక్ ఒకప్పుడు. అంటే ఇప్పుడు మీకు ఈ కరోనా వల్ల 30% సిలబస్ తగ్గించడమ్మా. అందువల్ల దీని వెయిటేజ్ ఏంటనేది మనం చెప్పలేం. ఇంతకు ముందైతే మనం ఇప్పుడు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే మ్యాట్రిసెస్. మనం చెప్పుకునేది ఫస్ట్ చాప్టర్ 3 చెప్తున్నాను నేను, ఎందుకంటే వెయిటేజ్ ఉన్న టాపిక్ ఇది. చాప్టర్ 3 మ్యాట్రిసెస్. వెనకాల డిస్టర్బెన్స్ చూసుకోండి. ఆడియో చూసుకోండి అమ్మా, వెనక మాటలు వస్తుంది. సరే, ఇక్కడ మ్యాట్రిసెస్ అనే టాపిక్ చెప్పుకుంటాం అమ్మా మనం. అయితే ఈ టాపిక్ నుంచి ఇంతకు ముందు అయితే ఈ సిలబస్ తగ్గించినప్పుడు ఇదివరకు అదే ప్రీవియస్ ఇయర్ అయితే 22 మార్క్స్ వచ్చేవి. ఈ ఒక్క చాప్టర్ నుంచి 22 మార్క్స్ వచ్చేవి. మీకు జనరల్ గా 1A కానీ 1B కానీ మీరు పాస్ అవడానికి 75కి 26 మార్క్స్ వస్తే పాస్ మార్క్ అవ్వాలి. ఏమా పాస్ మార్క్ రావడం పెద్ద కష్టమేం కాదు. మనం కొద్ది కష్టపడితే అవుట్ ఆఫ్ మార్క్స్ వస్తాయి. ఇంకో విషయం, మీకు ఎక్కడైనా స్కోరింగ్ సబ్జెక్ట్ ఉందా అంటే అది మ్యాథమెటిక్స్ ఏమో, అది మీకు తెలుసు ఆ విషయం. ఇంకోటి ఏంటంటే మ్యాథమెటిక్స్ ఎవరైతే స్పీడ్గా చేస్తారో ఆటోమేటిక్గా మిగిలిన సబ్జెక్టులు కూడా మ్యాక్సిమం చేయగలరు. వాళ్ళ మైండ్ అంత స్పీడ్గా పనిచేస్తుంది అన్నమాట. ఆ విషయం మీకు ఎలాగ తెలుసు ఏమండి? కాబట్టి మీరు కొద్దిగా దృష్టి పెడితే దీన్ని చాలా ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే మీకు 10th క్లాస్లో ఉన్నట్టు ఈ క్వశ్చన్ ఇస్తాడా ఇవ్వడా, లేకపోతే ఈ క్వశ్చన్ వస్తుందా రాదా, ఇలా ఆ కన్ఫ్యూజన్ ఉండదు. ఇక్కడ డైరెక్ట్గా క్వశ్చన్ ఉంటుంది, ఆ క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో వస్తుంది. ఇంకెక్కడ చిన్న మార్పు కూడా చేయడు. అర్థమవుతుందండి? కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశం లేదు అసలు. ఆ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో టెక్స్ట్ బుక్లో అదే విధంగా ఇచ్చేస్తాడు. కాబట్టి ఎక్కడ చిన్న మార్పు వచ్చినా, ఎక్కడ మిస్టేక్ వచ్చినా మీకు యాడింగ్ స్కోరే. అయితే ఇప్పుడు దాకా అలా యాడింగ్ స్కోర్ అవ్వలేదు అనుకోండి, జనరల్గా అయితే మాత్రం క్వశ్చన్ అయితే కన్ఫ్యూజ్ చేసే ఇబ్బంది అయితే ఉండదు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఎవరైతే టెక్స్ట్ బుక్స్ పెర్ఫెక్ట్ గా ఫాలో అవుతారో. ఇంకోటి ఏంటంటే కాలేజీ తీసిన తర్వాత ఇప్పుడు కూడా మీ అందరి దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నాయమ్మా ఫస్ట్ ఇయర్వి?
Yes, sir. ఉన్నాయి సార్. వెరీ గుడ్. ఉన్నాయి కదమ్మా, అయితే వెరీ గుడ్. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఆ టెక్స్ట్ బుక్ మొత్తం ఎవరైతే చేస్తారో వాళ్ళకి పెర్ఫెక్ట్ గా మార్క్స్ వస్తాయి. ఇంకో విషయం ఏంటంటే మీరు ఆల్రెడీ సిఏ కోసం జాయిన్ అయ్యారు కాబట్టి ఇంటర్మీడియట్ టాపిక్స్ తో కూడా లింక్ అయి ఉంటుందమ్మా సిఏ అనేది. ఎందుకంటే మీరు ఫౌండేషన్ కోర్స్ రాయాలి ఫస్ట్ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత. అప్పుడు ఏంటంటే అక్కడ మీకు ఈ మ్యాట్రిసెస్ అనే టాపిక్ మీ ఫౌండేషన్ కోర్స్ లో ఉంటుంది. మ్యాథమెటిక్స్ అనే టాపిక్ ఉంటుంది, అందులో బిజినెస్ మ్యాథమెటిక్స్ అని ఉంటుంది. ఆ టాపిక్ లో ఏంటంటే మీకు ఈ మ్యాట్రిసెస్ అనేది ఉంటుంది అన్నమాట. బిజినెస్ మ్యాథమెటిక్స్ అనే పేపర్ లో మ్యాట్రిసెస్ అనే టాపిక్ మీకు ఉంటుంది. అలాగే సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయడం మీరు లోయర్ క్లాస్ లో నేర్చుకుంటారు. అలాగే రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ అని ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి. అలాగే మీరు సెకండ్ ఇయర్ లో నేర్చుకోబోయే టాపిక్స్ కొన్ని ఉంటాయి. సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత అప్పుడు నేను చెప్తాను ఏమండి. అలాగే మీరు ఇక్కడ ఈ ఇంటర్మీడియట్ లో 1B లో డిఫరెన్సియేషన్ అని చెప్పి నేర్చుకుంటారు, మీరు నేర్చుకోబోతారు. అవి కూడా మీకు ఫౌండేషన్ లో ఉంటాయి. కాబట్టి ఇది ఫౌండేషన్ తో కూడా లింక్ అయి ఉంటుందమ్మా. అర్థమవుతుందమ్మా, కొన్ని టాపిక్స్ ఫౌండేషన్ తో లింక్ అయి ఉంటాయి. కాబట్టి మీరు ఎవరైతే ఇంటర్మీడియట్ ని నెగ్లెక్ట్ చేయకుండా పెర్ఫెక్ట్ గా చదువుతారో వాళ్ళు ఏంటంటే ఇందులో అయినా సరే ముందుకు వెళ్ళిపోతారు. ఈ సిఏ సంబంధించి అర్థమవుతుందండి. ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా ఉండాలి. ఏ విషయం తెలియకపోయినా ఆ పర్టికులర్ ఎవరైతే చెప్తున్నారో సబ్జెక్ట్ వాళ్ళు పెర్ఫెక్ట్ గా అడగాలి. మొహమాట పడడం, సిగ్గుపడడం, భయపడడం ఏం అక్కర్లేదు. అడిగితే ఎవ్వరూ తిట్టరు కొట్టరు. అర్థమవుతుందండి. చదువండి. మీరు అడిగేది చదువు అడుగుతున్నారు, దానికి ఎవరు కోపడాల్సిన పని ఏం లేదే. అడిగే వాళ్ళే కావాలి. ఈరోజు ఎవరైతే అడుగుతారో డౌట్ వాళ్ళు ఎంతో కొంత ఆలోచిస్తున్నారని అర్థం నా దృష్టిలో అయితే. ఏం అడగకుండా తల ఊపిసారంటే ఏం ఆలోచించట్లేదు అనమాట. కేవలం చెప్పింది వింటారు, అర్థమైంది అనుకుని అలా వదిలేస్తారు అంతే. ఇంకోటి నెక్స్ట్ చేయాల్సిన పెర్ఫెక్ట్ వర్క్ ఏంటంటే ఏ రోజు వరకు ఆ రోజు చేసుకోవడం అండి. కనీసం ఒక్కసారి అయినా సరే నేను సమస్య చెప్తే ఆ సమస్య మీరు ఇంటి దగ్గర మళ్ళీ చూడకుండా చేసుకోండి. ఏమైనా డౌట్స్ వస్తే మన్నాడు అడగండి. అలాగే ఏదైనా హోంవర్క్ ఇస్తే పెర్ఫెక్ట్ గా చేయాలి. పెండింగ్ అనేది పెట్టకూడదు. పెండింగ్ అనేది ఎప్పుడైతే మన దగ్గర ఉందో ఆటోమేటిక్ గా మనం వెనకబడిపోయినట్టే. అలాగే ఏదైనా క్వశ్చన్ అడుగుతున్నప్పుడు పేజీలు వెనక్కి తిప్పామనుకోండి, మనం ఎన్ని పేజీలు వెనక్కి తిప్పామో మనం అంత వెనకబడిపోయి ఉన్నట్టే. అర్థమవుతుందండి. స్పాంటేనియస్ గా సమాధానం చెప్పాలి. అంటే అలా సమాధానం చెప్పాలంటే ముందు చెప్పేది శ్రద్ధగా వినాలి, కాన్సన్ట్రేటెడ్ గా వినాలి. నెగ్లిజెన్సీ ఉంటే తీసేయండి, పక్కకు తీసేయండి. అసలు నెగ్లిజెన్సీ అనేది పనిచేయదమ్మా చదువు దగ్గర. అంటే నా సబ్జెక్ట్ అనే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా సరే పెర్ఫెక్ట్ గా కష్టపడి చదవాలన్నా. ఎంతో డబ్బులు కట్టి జాయిన్ అవుతున్నారు మీరు, ప్రతి రూపాయికి మీరు ఖచ్చితంగా కష్టపడాలి. మీ పేరెంట్స్ కి రేపు అన్న రోజున ఆ డబ్బులు ఖర్చు పెట్టినందుకు వాళ్ళు బాధపడకూడదు, అయ్యో ఇంత పెట్టిన అమౌంట్ చదవలేదే అని. మీరు అలా సంతోషపడాలన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా కష్టపడ్డాడు, బాగా చదువుకున్నాడు అని చెప్పి మంచి పేరు తెచ్చుకున్నాడు అని చెప్పి ఆ సంతోషపడాలి. మనం ఇచ్చే గిఫ్ట్ ఏమైనా ఉందా అంటే వాళ్ళకి, మన జాబ్ రానంతసేపు మనం ఇచ్చే గిఫ్ట్ ఏమైనా ఉందంటే ఇదే మెయిన్ గిఫ్ట్. అర్థమవుతుందండి. మనం చేసే పనులే వాళ్ళకి మంచి పేరుని తీసుకొస్తాయి, మనం చేసే పనులే వాళ్ళకి చెడ్డ పేరుని కూడా తీసుకొస్తాయి. కాబట్టి చెడ్డ పేరు తీసుకొచ్చేలే కాకుండా మంచి పేరు తీసుకొచ్చేలా మన ప్రయత్నం అంతా ఉండాలి, కష్టపడాలి. అర్థమవుతుందండి. టేక్ ఇట్ ఈజీగా మాత్రం తీసుకోకండి. ఇది 10th క్లాస్ లో మాత్రం ఉండదండి. ఇంటర్మీడియట్ నేను ఖచ్చితంగా చెప్తున్నాను, 10th క్లాస్ లో మాత్రం 100కి 100 ఉండదు. ఎందుకంటే మీకు 10th లో 10/10 రావచ్చు, కానీ ఇంటర్మీడియట్ లో అలా రావు. అందుకనే మీ గ్రేడ్ పాయింట్స్ కానీ నేనేం అడగలేదు. అర్థమవుతుందని నేను ఎప్పుడు అడగను, ఏ బ్యాచ్ని అడగను. అర్థమవుతుందమ్మా. కాబట్టి ఇది గుర్తుపెట్టుకుని ఏ రోజు వరకు ఆ రోజు చేయండి పెర్ఫెక్ట్ గా. ఏ డౌట్ ఉన్నా అడగండి, నేను చెప్తాను, కంపల్సరీగా చెప్తాను. నేను డౌట్ అడగాలి, కానీ నాకు ఎంత అభిమానం అవ్వాలంటే నాకు డౌట్ అడిగితే చాలా ఇష్టం. అర్థమవుతుందండి. కష్టపడిన వాళ్ళే అడుగుతారు డౌట్, ఏదో చేసి వదిలేశారంటే ఏం అడగరు. అలాని చేయలేదని కాదు, చెయ్యండి వర్క్. సరే, ఇప్పుడు దాకా మీరు లోయర్ క్లాసుల్లో ఒక ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకున్నారు. అసలు ఈక్వేషన్ అంటే ఏంటి? అసలు ఈక్వేషన్ అంటే ఏంటి? ఏ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ మీరు సాల్వ్ చేశారు ఇప్పుడు దాకాను లోయర్ క్లాసుల్లో? లీనియర్ ఈక్వేషన్స్. చెప్పండి. వెరీ గుడ్. లీనియర్ ఈక్వేషన్. లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ లీనియర్ ఈక్వేషన్? లేదా వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్? గివ్ ఎగ్జాంపుల్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. గివ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ 3x² plus 5xy plus 2y square. అది లీనియర్ ఈక్వేషన్ అమ్మా. మిగిలిన వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారా? నో సార్. డిగ్రీ 2 అన్నది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సార్. అవునమ్మా. నువ్వు లీనియర్ ఈక్వేషన్ ఏంటో చెప్పమ్మా. సార్ లీనియర్ ఈక్వేషన్ అంటే డిగ్రీ 1 ఉండాలి సార్. ఎగ్జాంపుల్ 3x plus y plus z. 3x plus y plus z అది లీనియర్ ఈక్వేషనే, కానీ దానికి మరో పేరు ఉంది.
అది లీనియర్ అని చెప్పము మనం. అయితే లీనియర్ ఈక్వేషన్ డిగ్రీ పరంగా చూస్తే, కానీ దానికి ఒక మరో పేరు ఉంది. లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ అంటాం. అదైతే ప్రత్యేకంగా 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఎక్స్ వై అనేది వేరియబుల్ కాబట్టి దాన్ని మనం ఏమంటాం అంటే లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ అంటాం. yes sir. జనరల్ గా లీనియర్ ఈక్వేషన్ అనేది ఏ ఫామ్ లో ఉంటుంది అంటే ax plus b equal to 0. ax plus b equal to 0 where a comma b belongs to r. r అంటే రియల్ నెంబర్స్ యొక్క సెట్. ax plus b equal to 0 అవుతూ a comma b అనేవి రియల్ నెంబర్స్ అయితే ఆ ఫామ్ లో ఉన్న ఈక్వేషన్ మనం ఏమంటాం అంటే మనం లీనియర్ ఈక్వేషన్ అంటాం. అర్థమవుతుందమ్మా? ఇక్కడ ద మాక్సిమం పవర్ ఆఫ్ ది వేరియబుల్ ఈస్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ ది ఈక్వేషన్ అంటాం. The maximum power of the variable in the equation is called degree of the equation. ఇక్కడ వేరియబుల్ అంటే ఏంటి? ఎక్స్. అసలు వేరియబుల్ అంటే ఏంటి? కాన్స్టెంట్ అంటే ఏంటి? చిన్న చిన్న విషయాలమ్మ ఇవన్నీ మనం లోయర్ క్లాస్ లో నేర్చుకునే కొత్త విషయాలు ఏమీ కాదు, కానీ ఎక్కడ నేర్చుకున్నాం అక్కడ వదిలేసాం. అందువల్ల ఇప్పుడు ప్రస్తుతానికి అడిగితే కొత్తగా ఉంటుంది, మళ్ళీ వింటే అంతే కదా అనిపిస్తూ ఉంటుంది. అంతే. అది చెప్పండి, వేరియబుల్ అంటే ఏంటి, కాన్స్టెంట్ అంటే ఏంటి? వాట్ ఈస్ వేరియబుల్ అండ్ వాట్ ఈస్ కాన్స్టెంట్? సార్ దేనికైతే సర్టెన్ వాల్యూ అనేది ఉన్నది వేరియబుల్ సార్. దీపిక ఎవరమ్మా? దీపిక కొత్తగా జాయిన్ అవ్వమ్మా. దీపిక చెప్పమ్మా, చెప్పు, నువ్వు చెప్పు. సార్ దేనికైతే సర్టెన్ వాల్యూ అనేది వేరియబుల్ సార్. సర్టెన్ వాల్యూ ఉంటే వేరియబులేనా? వేరియబుల్ లేకపోతే సర్టెన్ వాల్యూ లేకపోతే వేరియబుల్. సార్ సర్టెన్ వాల్యూ లేకపోతే వేరియబుల్. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పు, సర్టెన్ వాల్యూ లేకపోవడం అంటే. ఇప్పుడు 3x + 5 సార్. ఆ ఎక్స్ ప్లేస్ మనం ఏ వేల్యూ కరెక్ట్ నెంబర్ అది ఏదని ఎలా చెప్పగలుగుతాం సార్? ఈక్వేషన్ సాల్వ్ చేసిన సార్ వాల్యూ తెలుసు. అమ్మ ఒకసారి చెప్పు, అది ఈక్వేషన్ ఏదో చెప్తున్నావు కదా, చెప్పు. 3x + 5 = 0. 3x + 5 = 0 అన్నా, చెప్పు. సరే, ఆ ఎక్స్ కానీ ఎంత వాల్యూ ఉంటుందో మనం సరిగ్గా చెప్పలేము సార్. ఈక్వేషన్ సాల్వ్ చేస్తామని చెప్పండి. అలా కాదమ్మా, ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లో నువ్వు -5/3 పెట్టావు అనుకో, అప్పుడు 0 రాదా? వస్తుందా రాదా? వాల్యూ వస్తుంది కదా. మరి అది వేరియబుల్ కాన్స్టెంట్ అని? కాన్స్టెంట్ వాల్యూ ఉంది. మరి వేరియబుల్ అంటే ఏంటి? సార్ ఒక కాన్స్టెంట్ ప్లేస్ లో వాడేదాన్ని వేరియబుల్ అంటారు. కాన్స్టెంట్ ప్లేస్ లో వాడేదాన్ని కాదు. ఒక సింబల్ యొక్క వాల్యూ వేరీ అవుతూ ఉంటే దాన్ని మనం ఏమంటాం అంటే వేరియబుల్ అంటాం. అర్థమవుతుందండి? ఒక సింబల్ యొక్క వాల్యూ వేరీ అవుతూ ఉంటే దాన్ని మనం వేరియబుల్ అంటాం. దాన్ని మన సింబల్ని అక్కడ లెటర్ కింద తీసుకుంటాం, ఆల్ఫాబెటికల్ అదే ఆల్ఫాబెట్స్ కింద తీసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ x + y = 1 అన్నాను. x + y = 1 అన్నాను. ఇప్పుడు ఇఫ్ y = 0 అయింది అనుకోండి, x వాల్యూ ఎంత అవుతుందండి? 1గా. y = 0 అయితే x వాల్యూ ఎంత? 1గా. అలాగే ఇఫ్ y = 1 అయితే x వాల్యూ ఎంత అవుతుంది? 0యేనా? ఎస్ సార్. అవునా? అంటే ఇక్కడ మీరు చూడండి, ఈ x వాల్యూ కాన్స్టెంట్ గా ఉంటుందా? నో సార్. నో సార్. y వాల్యూ చేంజ్ అయ్యేటప్పటికి x వాల్యూ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి వేరీ అవుతూ ఉంది కాబట్టి ఈ x ని y ని ఏమంటాం మనం అంటే వేరియబుల్ అంటాం అన్నమాట. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2x = 1 అని తీసుకున్నారు, x = 1/2 అని వచ్చింది. ఏమండి? ఇక్కడ x = 1/2 అని వచ్చింది కదా, ఈ 1/2 ఏమైనా చేంజ్ అవుతుందండి?
నో సార్. చేంజ్ అవ్వదు కదా. అంటే ఇక్కడ ఈ 1/2 ఏమంటాం అంటే మనం కాన్స్టెంట్ అంటాం. అంటే ఇన్ ఎనీ సిచ్యువేషన్ ద వాల్యూ ఆఫ్ ది పర్టికులర్ సింబల్ ఈస్ నాట్ చేంజ్డ్, దెన్ ద వాల్యూ ఈస్ కాల్డ్ కాన్స్టెంట్ అంటాం. అదే చేంజ్ అయితే, వేరీ అయితే దాన్ని ఏమంటాం అంటే మనం వేరియబుల్ అంటాం. ఏమా జనరల్ గా వేరియబుల్స్ అంటే ఎక్స్ వై జెడ్ అని ఏబిసి స్మాల్ ఏబిసి అని చెప్పి అలా డినోట్ చేస్తాం. అయితే నెంబర్స్ అన్ని కూడా ఏమవుతాయంటే కాన్స్టెంట్స్ అవుతాయి. దాని వాల్యూ ఎక్కడ మారదు కదా. ఇప్పుడు 2 అని రాసాం, మీరు ఎక్కడైనా 2 అనే చదువుతారు. దీన్ని ఏ అమెరికానో లేకపోతే ఏ ఆస్ట్రేలియా వెళ్ళినా సరే అక్కడ కూడా ఏమని చదువుతారు, మీరు 2 అనే చదువుతారు. అవునా కదా? అవునా కదా? మాట్లాడారమ్మా. ఎస్ సార్. కాబట్టి ఈ నెంబర్స్ కూడా ఏమవుతాయంటే కాన్స్టెంట్స్ అవుతాయి. అవేం వేరీ అవ్వవు, ఎక్కడైనా దాని వాల్యూ అంతే. కానీ ఈ ఎక్స్ వై ఈ ఈక్వేషన్ బట్టి లేకపోతే అక్కడ ఉన్న ఒక వేరియబుల్ బట్టి మరొక వేరియబుల్ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి, అంటే ఒక సింబల్ యొక్క వాల్యూని బట్టి మరొక సింబల్ యొక్క వాల్యూ చేంజ్ అవుతుంది కాబట్టి దాన్ని ఏమనొచ్చు అంటే మనం వేరియబుల్ అనొచ్చు మాట. అర్థమవుతుందండి? అది మాట. నెక్స్ట్ ఈసారి మనం ఏం చేస్తామంటే ఇక్కడ మ్యాట్రిసెస్ అని చెప్పి ఒక టాపిక్ మనం చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు ఈ మ్యాట్రిసెస్ అంటే ఏంటంటే ఎలిమెంట్స్ ని అరేంజ్ చేయడం. ఎలిమెంట్స్ ని అరేంజ్ చేయడం ఎలా అరేంజ్ చేస్తాం? ఎలా అరేంజ్ చేస్తాం అంటే మనం లోయర్ క్లాస్ లో ఎలిమెంట్స్ ని ఏ ఆర్డర్ లో అరేంజ్ చేస్తాం? ఈదర్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ అదే నెంబర్స్. పోని ఎలిమెంట్స్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారేమో. నెంబర్స్ అనేది ఏ ఆర్డర్ లో అరేంజ్ చేస్తాం? అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్? అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేస్తాం. అయితే ఇంకొక విషయం, ఇప్పుడు ఈ నెంబర్స్ ని మనం రోస్ లోను కాలమ్స్ లోను అరేంజ్ చేస్తాం అనుకోండి. అంటే 1 2 3 4 5 6 ఇలా రోస్ లోను కాలమ్స్ లోను అరేంజ్ చేసాం అనుకోండి. వీటన్నిటిని కూడా ఒక ఎరేలో ఉంచాం అనుకోండి, దీని ఎరే అంటాం అన్నమాట. అప్పుడు దీన్ని ఏమంటాం అంటే మ్యాట్రిక్స్ అంటాం. దాని డెఫినేషన్ ఎలా చెప్తామంటే ఏ రెక్టాంగులర్ ఎరే ఆఫ్ ఎలిమెంట్స్. ఇది ఎరే, ఈ సింబల్ ఎరే అంటాం మనం. మీరు కంప్యూటర్కి సంబంధించి ఎవరైనా బేసిక్ నాలెడ్జ్ నేర్చుకుంటే అక్కడ మీకు ఈ సింబల్ వస్తుంది, ఎరే. ఏమండి? రెక్టాంగులర్ ఎరే ఆఫ్ ఎలిమెంట్స్ అరేంజ్డ్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్. రో అంటే ఇది, హారిజంటల్ లైన్స్ ఏమంటాం అంటే మనం రోస్ అంటాం, వెర్టికల్ లైన్స్ ఏమంటాం అంటే మనం కాలమ్స్ అంటాం. కాబట్టి ఇది ఏమవుతుందంటే ఫస్ట్ రో, ఇది సెకండ్ రో. ఏమండి? ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. ఏమండి? అంటే ఇప్పుడు నేను ఈ నెంబర్స్ ఏం చేస్తాను, నేను రోలోను కాలమ్స్ లోను అరేంజ్ చేశాను, ఒక రెక్టాంగులర్ ఎరేలో ఉంచాను. కాబట్టి దీన్ని ఏమంటాం అంటే మనం మ్యాట్రిక్స్ అంటాం. అయితే ఈ మ్యాట్రిక్స్ దేనికి ఉపయోగపడుతుంది? అంటే మీరు లీనియర్ ఈక్వేషన్స్ అని అవన్నీ చెప్పారు. దానికన్నా ఇంకో విషయం ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఒక లీనియర్ ఈక్వేషన్ తీసుకున్నాం, మరి ఈ లీనియర్ ఈక్వేషన్ మనం సాల్వ్ చేయగలమండి? చెప్పండి. ఈ లీనియర్ ఈక్వేషన్ మనం సాల్వ్ చేయొచ్చా లేదా? ఇంతకీ సాల్వ్ చేయడం అంటే ఏంటి? XY వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం. XY వాల్యూస్ ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలమ్మా? ఎందుకు చేయాలంటే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి కాబట్టి. అవునా కదా? ఈ ఈక్వేషన్ మరి ఈక్వల్ టు 1 వచ్చేలాగా XY వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఫైండ్ అవుట్ చేయాలి. కారణం ఏంటంటే ఈ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేసే వేరియబుల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటాం? సొల్యూషన్స్ అంటాం. అంతేనే కదా? అర్థమవుతుందని నేను చెప్పింది. ద వాల్యూస్ విచ్ ఆర్ సాటిస్ఫైస్ ది గివెన్ ఈక్వేషన్ ఆర్ కాల్డ్ ఏమంటాం మనం? సొల్యూషన్స్ అంటాం. ఇక్కడ వేరియబుల్ యొక్క వాల్యూస్ ని మనం ఏమంటాం అంటే సొల్యూషన్స్ అంటాం. ఆ సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం వీటి యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే దీని యొక్క ఈ ఈక్వేషన్ కి సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేయగలమా లేదా? అంటే XY వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చా లేదా? చెప్పాలి. చేయగలమా? చేయలేమా? మంచి పాయింట్ ఉంది, దాంతో లింకప్ అయ్యి చెప్పాలి. హేమంత్, చంద్రరావు మాట్లాడాలమ్మా మీరు అబ్బాయిలు.
సార్ క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేయండి సార్. మౌన పోరాటం చేసింది. చెప్పండి అమ్మా, చెప్పండి. సార్ క్వశ్చన్ ఒకసారి రిపీట్ కార్తీక్. చేయండి. అలా మళ్ళీ రెండోసారి అడగకూడదు. అలా అడిగామంటే దాని అర్థం ఏంటో తెలుసే, మనం alert గా లేవని. అసలు ఇప్పుడు అలా అడగకూడదు, జాగ్రత్తగా వినాలి. ఏమై కార్తీక్, ఓకే సార్. ఇక్కడ ఓకే సార్. XY వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయగలమా లేదా? ఎస్ సార్ చేయగలం సార్. చేయగలమా? ఎస్ సార్. అయితే ఎన్ని వస్తాయి చెప్పు, ఏమేమి వస్తాయి చెప్పు. XY ఏం తీసుకుంటే వస్తుంది అక్కడ సాటిస్ఫై అవుతాయి? 0 1 1 0. 0 1 1 0 అంతేనా? 1/2 ప్లస్ 1/2 అవుతాయి. 2 మైనస్ 1 అవుతాయి. అవుతుంది సార్. 3 మైనస్ 2 అవుతాయి. 4 మైనస్ 3 అవుతాయి. 5 మైనస్ 4 అవుతాయి. అలా ఎన్ని సొల్యూషన్స్ వస్తాయి? ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ వస్తాయి సార్. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ వచ్చేస్తాయి. ఎందుకు అలా వస్తాయో నువ్వేం చెప్పగలవా? సార్ ఎందుకు అలా వస్తాయి అంటే మీరు గమనించండి, వాడు ఇచ్చిన ఈక్వేషన్స్ ఎన్నండి? 1 ఈక్వేషన్ ఇచ్చారు సార్. 1 ఈక్వేషన్ ఇచ్చారు. మరి వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయండి అందులో? 2 వేరియబుల్స్. మరి ఈ ఈక్వేషన్ 1 ఇచ్చి 2 వేరియబుల్స్ ఫైండ్ అవుట్ చేయమంటే కష్టం. ఎప్పుడు కూడా మన సాల్వ్ చేయమని చెప్పి ఈక్వేషన్స్ ఇచ్చాడు అనుకోండి, అందులో వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయో అన్ని ఈక్వేషన్స్ ఇవ్వాలి. అదే ఇప్పుడు నేను ఇంకో ఈక్వేషన్ ఇచ్చాను, ఇప్పుడు ఈసారి సొల్యూషన్ ఏమవుతుందో చెప్పండి. చూడండి, x ప్లస్ వై ఈక్వల్ టు 1 ఒకటి, x మైనస్ వై ఈక్వల్ టు 1 ఒకటి. ఈసారి సొల్యూషన్ ఏమవుతుందో చెప్పండి. ఏమవుతుంది? XY వాల్యూస్ నే కదా మనం సొల్యూషన్స్ అంటాం. ఈ రెండు యాడ్ చేయండి. ఈ రెండు యాడ్ చేస్తే y క్యాన్సిల్ అయిపోతుంది. 2x ఈక్వల్ టు 1 ప్లస్ 1 అంటే 2, 2x ఈక్వల్ టు 2, x ఈక్వల్ టు 1 అవుతుంది. అంతేగా? x ఈక్వల్ టు 1 ఇక్కడ రాస్తే y ఈక్వల్ టు 1 మైనస్ 1 అంటే 0 అయిపోతుంది. అంతేనా? అంతేనమ్మా? మీరు ఇప్పుడు గమనించండి, ఇంతకు ముందు ఒక ఈక్వేషన్ ఇస్తే ఇదే ఈక్వేషన్ సొల్యూషన్స్ అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ వచ్చేసాయి. అదే మనకి ఇది దీంతో పాటు ఇంకొక ఈక్వేషన్ ఇచ్చి సాల్వ్ చేయమంటే మాత్రం యూనిక్ సొల్యూషన్ వస్తుంది. అవునా కదా? అలాగే ఇప్పుడు XY లో ఇది ఈక్వేషన్, దీన్ని ఎలా చదువుతామంటే మనం లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ అంటాం. అలాగే ఇది కూడా లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ అంటాం. అలాగా ఒక లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ లో మోర్ దెన్ 1 వేరియబుల్ లో 2 ఆర్ మోర్ ఈక్వేషన్స్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటామంటే మనం సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ అంటామండి. అంటే ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ కలిపి మనం ఏమంటామంటే సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ అంటాం. సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఏంటి? అవి లీనియర్ ఈక్వేషన్స్ అవ్వాలి, మోర్ దెన్ 1 వేరియబుల్ ఉండాలి, అలాగే మోర్ దెన్ 1 ఈక్వేషన్ ఉండాలి. అర్థమైందని చెప్పింది అమ్మా? చెప్పింది అర్థమైందే? సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్ అంటే ఏం చెప్తుంది? లీనియర్ ఈక్వేషన్ అయి ఉండాలి, మోర్ దెన్ 1 వేరియబుల్ ఉండాలి. మోర్ దెన్ 1 వేరియబుల్ ఉంటే ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి. అలాగే మోర్ దెన్ 1 ఈక్వేషన్ ఇచ్చి ఉండాలి. మరి 2 ఈక్వేషన్స్ ఇచ్చాడుగా, కాబట్టి ఈ రెండు ఈక్వేషన్ కలిపి మనం సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ అంటాం. ఆ సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ కి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏంటంటే మ్యాట్రిసెస్ ఉపయోగిస్తాం. అలాగే మనకి డైరెక్ట్ గా కనిపించదు కానీ మ్యాట్రిసెస్ యొక్క ఉపయోగం వివిధ రంగాల్లో ఉందన్నమాట. డిఫరెంట్ సెక్టర్స్ లో ఉపయోగిస్తారు. ఇప్పుడు మీకు ఒక మార్కెటింగ్ సంబంధించి ప్రోడక్ట్ అనేది ప్రొడ్యూస్ చేయడానికి మ్యాట్రిసెస్ ఉపయోగిస్తారు. అలాగే మీ కంప్యూటర్లో ఏంటంటే ఒక ప్రోగ్రామింగ్ సంబంధించి దాన్ని ఏమంటారు, స్టెప్ బై స్టెప్స్ లైన్స్ దాని మీద మానిటర్ మీద మనకు కనిపించడానికి, ఆ లాజికల్ గా డిజైన్ చేయడానికి ఈ మ్యాట్రిసెస్ ఉపయోగిస్తారు. ఏమండి, మనకి ఒకటండి మ్యాథమెటిక్స్ యొక్క ఉపయోగం డైరెక్ట్ గా కనిపించదు కానీ ఇంటర్నల్ గా చాలా ఉపయోగం ఉంటుందన్నమాట. అది మన కంటికి కనిపించిన ఉపయోగం అన్నమాట. ఏమండి, అయితే ఈ మ్యాట్రిసెస్ అనేది మనకి ఇదివరకు అయితే లోయర్ క్లాసుల్లో ఉండేదమ్మా, 8th క్లాస్ నుంచి ఉండేది. అయితే మీ బ్యాచ్కి వచ్చినప్పటికి ఏంటంటే మీకన్నా ముందు బ్యాచ్కే తీసేసాడు. మీరు చదువుకోవడానికి ఒక 2 years 3 years ముందు వాళ్ళ నుంచి తీసేసాడు అనమాట. లేకపోతే 8th నుంచి ఉండేది ఈ టాపిక్ మ్యాట్రిసెస్ అనేది. ఇంకా కేవలం మీకు ఇంటర్మీడియట్ లో మాత్రమే ఇంట్రడ్యూస్ అవుతుంది. ఇంతకీ మ్యాట్రిసెస్ అంటే ఏంటండి? ఏ రెక్టాంగులర్ అరే ఆఫ్ ఎలిమెంట్స్ అరేంజ్డ్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్ ఈస్ కాల్డ్ ఏ మ్యాట్రిక్స్. మరి రోస్ అంటే ఏంటి? హారిజాంటల్ లైన్స్ ఈస్ కాల్డ్ హారిజాంటల్ లైన్స్ ఆర్ కాల్డ్ రోస్. అలాగే వెర్టికల్ లైన్స్ ఆర్ కాల్డ్ కాలమ్స్.
అర్థమవుతుందండి? మ్యాట్రిసెస్ అంటే ఏంటండి? rectangle array with a rectangle array in which a rectangle array of ఎలిమెంట్ sir, the rectangle of elements which are placed in rows and columns. ఇట్స్ కాల్డ్ ఏ మ్యాట్రిక్స్. Yes, sir. ఏమండి? అలాగే ఈ రోస్ అంటే ఏంటి? హారిజంటల్ లైన్స్ అన్నమాట. హారిజంటల్ లైన్స్ మనం రోస్ అంటాం. వెర్టికల్ లైన్స్ ఏమంటాం అంటే మనం కాలమ్స్ అంటాం. ఆ తర్వాత ఈ మ్యాట్రిక్స్ సంబంధించి ఆర్డర్ అని చెప్పి ఉంటుందమ్మా. ఆర్డర్ అని చెప్పి ఉంటుంది. ఆర్డర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ మ్యాట్రిసెస్ లో ఎన్ని రోస్ ఉన్నాయండి? 2 rows. 2 రోస్ ఉన్నాయి. 2 rows. ఎస్. తర్వాత ఎన్ని కాలమ్స్ ఉన్నాయండి? 2 columns. ఎన్ని కాలమ్స్? సరిగ్గా చూడండి. 3 columns. 2 columns, sir, 3 columns. columns. అవునండి. ఇప్పుడు దీని మధ్యలో ఇలా ఇంటూ పెట్టి ఇంటూ అని మనం రాసేటప్పుడు ఇంటూ రాస్తాం కానీ చదవడం బై అని చదువుతాం అండి. 2/3 అంటాం. దీన్నే మనం ఏమంటాం అంటే ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటాం. ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటాం. ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. అలాగే ఇంకో విషయం ఏంటంటే రోస్ ని మనం ఆర్ తో డినోట్ చేస్తాం కాబట్టి ఇది R1 R2. కాలమ్స్ ని C తో డినోట్ చేస్తాం కాబట్టి ఇది C1 C2 C3. మరి ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ద నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఈస్ కాల్డ్ ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. మరి ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ని బట్టే ఈ మ్యాట్రిసెస్ కి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయండి. అర్థమవుతున్నామే? మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ని బట్టే ఆ మ్యాట్రిసెస్ కి ఏంటంటే డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఏమండి? Okay, sir. అంటే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ని బట్టి అంటే అందులో ఉండే రోస్ యొక్క నెంబరు కాలమ్స్ యొక్క నెంబర్ని బట్టి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. అయితే ముందుగా మనం చెప్పుకోబోయే ఏంటంటే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ m/n అన్నప్పుడు ఎలా m/n అయినప్పుడు ఎలా ఉంటుంది చూద్దాం ఒకసారి. ఒక m/n మ్యాట్రిక్స్ తీసుకున్నాం అనుకోండి. అది A అంటాను, m/n అంటాను. అంటే ఒక మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ m/n అయినప్పుడు A అనే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ m/n అయింది అనుకోండి, A m/n అని చెప్పి రాస్తాం. అర్థమవుతుందమ్మా? ఇక్కడ రాసింది m/n అనేది ఏంటంటే ఆర్డర్ ఆఫ్ A అని అర్థం. ఏమండి? A m/n. A m/n అంటే ఫస్ట్ ఉన్న ఈ నెంబర్ దేని డినోట్ చేస్తుందంటే రోస్ డినోట్ చేస్తుంది. నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ దట్ మ్యాట్రిక్స్. అలాగే n అనేది కాలమ్స్ ఇండికేట్ చేస్తుందమ్మా. నెంబర్ ఆఫ్ కాలమ్స్ Columns in ఇన్ దట్ మ్యాట్రిక్స్. Okay. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనం అంటే ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఎన్ని రోస్ ఉంటాయి? m రోస్ ఉంటాయి. ఎన్ని కాలమ్స్ ఉంటాయి? n కాలమ్స్ ఉంటాయి. చూడండి జనరల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు నేను A 3/4 అన్నాను. A 3/4 అంటే ఎన్ని రోస్ ఉంటాయి? 3 rows. 3 rows. 3. వెరీ గుడ్. ఎన్ని కాలమ్స్ ఉంటాయి? 4 columns. Columns. 4 columns. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 8 4 3 3 rows. 3 rows. 3 ఎన్ని కాలమ్స్ ఉన్నాయేమో? 4 columns. 4 కాలమ్స్. కాబట్టి దీని యొక్క ఆర్డర్ మనం ఎలా రాస్తామంటే ఆర్డర్ ఫస్ట్ నెంబర్ ఏం ఇండికేట్ చేస్తుందంటే నెంబర్ ఆఫ్ రోస్ ఇండికేట్ చేస్తుంది. సెకండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ దట్ మ్యాట్రిక్స్ ఇండికేట్ చేస్తుంది. అది విషయం. జనరల్ గా దీన్ని మనం పొజిషన్ బట్టి ఎలా రాస్తాం? పొజిషన్ బట్టి ఎలా రాస్తాం అంటే ఇది ఎక్కడ ఎలిమెంట్ చెప్పండి? 1 అనేది ఎక్కడ ఎలిమెంట్? ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్. A11. మనం అర్థమవుతుందమ్మా? కాబట్టి దీన్ని మనం A1 అంటాం. ఏమండి? అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో ఎలిమెంట్ అది. మరి ఇక్కడ ఈ సెకండ్ ఎలిమెంట్ ఎక్కడ ఉంది? ఫస్ట్ రోలోనే ఉంది కానీ సెకండ్ కాలంలో ఉంది. అవునా? కాబట్టి దీన్ని మనం A12 అంటాం. అలాగే ఫస్ట్ రోలో ఉంది, థర్డ్ కాలంలో ఉంది కాబట్టి A13. A13. ఫస్ట్ రో ఫోర్త్ కాలం A14. A14. అలాగే ఈ ఫిఫ్త్ ఎలిమెంట్ ఈ 5 అనే ఎలిమెంట్ చూసుకున్నాం అనుకోండి, సెకండ్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది కాబట్టి A21. సెకండ్ కాలం A22. A22. సెకండ్ రో థర్డ్ కాలం A23. సెకండ్ రో ఫోర్త్ కాలం A24. వెరీ గుడ్.
అలాగే థర్డ్ రో ఫస్ట్ కాలం A31, A32, A33, A3. ఏమండి ఈ విధంగా మనం ఆ మ్యాట్రిక్స్ లోని ఎలిమెంట్స్ యొక్క పొజిషన్ రాస్తాం. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇప్పుడు M/N మ్యాట్రిక్స్ చూద్దాం ఒకసారి. M/N మ్యాట్రిక్స్ అంటే ఫస్ట్ పొజిషన్ బట్టి రాస్తున్నాను నేను. అంటే M రోస్ ఉంటాయి, N కాలమ్స్ ఉంటాయి. కాబట్టి A11 తర్వాత ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, A12 ఫస్ట్ రోయే కదా అన్ని, కాలమ్స్ మాత్రం మారుతాయి కాబట్టి సెకండ్ నెంబర్ మారుతుంది. తర్వాత A13 అండ్ సో ఆన్. ఎన్ని కాలమ్స్? మొత్తం N కాలమ్స్ కాబట్టి A1N. అర్థమైందమ్మా? అర్థమైందమ్మా రాయడం అది? సార్ అర్థమైంది సార్. సార్ అర్థమైంది సార్. నెక్స్ట్ సెకండ్ రోకి వచ్చినప్పటికి ఎలిమెంట్స్ ఏమవుతాయి? సెకండ్ రో ఫస్ట్ కాలం కాబట్టి A21, A21, A22, A22, A23, A23, A2N, A2N. ఏమా? అలాగే A31, A32, A33 and so on, A3N, and so on, and so on, and so on, and so on, and so on. ఇంకా లాస్ట్ కాలం రాసాం, లాస్ట్ రో రాసాం అనుకోండి. మనం మొత్తం ఎన్ని రోస్? M రోస్. కాబట్టి లాస్ట్ రో ఏమవుతుంది? M రో అవుతుంది. AM1, కాబట్టి AM1 వెరీ గుడ్. AM1, AM2, AM3, so on, AMN. AM. అంటే దీని యొక్క ఆర్డర్ ఏమవుతుందంటే M/N. ఇప్పుడు దీని ఆర్డర్ని బట్టి మనం డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి చూద్దాం, ఒక్కొక్కటి చూద్దాం. తర్వాత మనం నోట్స్ చెప్పుకుందాం. ఓకేనండి? నేను ఒక విషయం నేను ఎలా చెప్తానంటే ముందు నేను ఆ టాపిక్ ఏం చెప్తానో ముందు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు నేను నోట్స్ చెప్పుకుంటాను అన్నమాట. కాబట్టి మీరు ఎవరైతే టాపిక్ పర్ఫెక్ట్ గా వింటారో ఆ నోట్స్ రాసేటప్పుడు మీకు నోట్లో వస్తుంది. అది నేను చెప్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు మైండ్లో వచ్చేస్తుంది అన్నమాట. నోట్స్ రాసేటప్పుడు డెఫినేషన్ కూడా. లేదు అంటే వినపోతే మాత్రం అది కొత్తగా ఉంటుంది. ఇంకోటి ఏదైనా ఎప్పుడైనా సరే టాపిక్ కొత్తది మొదలు పెట్టేటప్పుడు మాత్రం మీరు ఎవరూ మారదు. అర్థమవుతుందండి? ఎప్పుడు కూడా ఫస్ట్ లో కంపల్సరీగా ఉండాలి. ఫస్ట్ ఇంప్రెషన్ ఏదో బెస్ట్ ఇంప్రెషన్ అని చెప్పి ఉంటుంది చూసారా, అది ప్రతి దానికి కరెక్ట్. మనం ఫస్ట్ ఏదైతే ఫీల్ అవుతామో ఒక మనిషి మీద కానీ, లేదా ఒక వస్తువు మీద కానీ, లేకపోతే ఒక సబ్జెక్ట్ మీద కానీ, లేకపోతే ఒక తినే ఏదైనా స్వీట్ అవ్వచ్చు, హాట్ అవ్వచ్చు, ఏదైనా సరే మనం ఫస్ట్ అయితే ఏదైతే ఫీల్ అవుతామో జీవితాంతం ఆ ఫీలింగ్ ఉండిపోతాం. అర్థమవుతుందా? కాబట్టి సరే, ఇక్కడ దీన్ని మనం జనరల్ గా నోటేషన్ లో ఎలా రాస్తాం అంటే, ఇది మామూలుగా AMN అంటే ఎలాగో రాస్తాం మ్యాట్రిక్స్. దీన్ని మనం ఇంత రాయక్కర్ లేకుండా ఎలా రాస్తాం, ఎలా నోట్ చేస్తాం, ఎలా నోటేషన్ రాస్తాం ఇప్పుడు చూడండి. A ఈక్వల్ టు ఇవన్నీ కూడా A11 అని, A12 అని, A13 అని, సో A1 అని, ఇలా ఏ అని చెప్పి వస్తాయి కదా. అంత రాయక్కర్ లేకుండా AIJ అని రాస్తాం. AIJ అని చెప్పి రాసి M/N అని చెప్పి రాస్తాం. ఎందుకంటే M రోస్ N కాలమ్స్ కాబట్టి. అర్థమవుతుందా మరి? తర్వాత వేర్ ఇక్కడ మరి M/N అనేది రోస్ కాలమ్స్ కదా. మాక్సిమం రోస్ ఎన్ని? M రోస్. మాక్సిమం కాలమ్స్ ఎన్ని? N కాలమ్స్. మరి మినిమం రో ఏంటి? ఫస్ట్ రోయేగా. అలాగే మినిమం కాలం ఏంటి? ఫస్ట్ కాలమేగా. కాబట్టి ఈ I, J వాల్యూస్ ఏమి ఇండికేట్ చేస్తాయంటే రో కాలం యొక్క నెంబర్ని ఇండికేట్ చేస్తాయి. కాబట్టి మనం ఎలా చెప్పచ్చు అంటే వేర్ 1 less than or equal to I less than or equal to I అనేది ఏమి ఇండికేట్ చేస్తుంది? రోని ఇండికేట్ చేస్తుంది. నెంబర్, రో యొక్క నెంబర్ ఇండికేట్ చేస్తుంది. కాబట్టి I 1 less than or equal to I less than or equal to మొత్తం రోస్ ఎన్ని ఉన్నాయండి? అలాగే కాలం ఏ అనేది కాలం యొక్క నెంబర్ని ఇండికేట్ చేస్తుంది. చూడండి అక్కడ సెకండ్ నెంబర్ ఏమి ఇండికేట్ చేస్తుంది? కాలం యొక్క నెంబర్ని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి J అనేది కాలంని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తం N ఉన్నాయి. అవునండి? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఫస్ట్ కాలం నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడితో ఎండ్ అయింది? ఎంత కాలంతో ఎండ్ అయింది? N. ఇక్కడ మనకి ఏమైనా వస్తుందంటే 1 less than or equal to J less than or equal to N అవుతుంది. ఇంత మ్యాట్రిక్స్ రాయక లేకుండా దీన్ని ఎలా కూడా మనం రాయొచ్చు. ఇంకో విషయం, ఈ మ్యాట్రిసెస్ అనేది కేవలం సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయడం కోసం, లేకపోతే వేరే వేరే సెక్టార్ లో ఉపయోగించడం కోసమే కాకుండా మరో విధంగా కూడా ఎలా చేయొచ్చు అంటే ఒక డేటాకు సంబంధించిన సమ్స్ చేయడానికి. ఏమండి? ఒక డేటాకు సంబంధించిన సమ్స్ చేయడానికి ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏంటంటే మార్కెట్కి వెళ్ళారు. మార్కెట్కి వెళ్ళి ఏం చేశారంటే ఏదో సమ్ ఐటమ్స్ తీసుకున్నారు. ఏమండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొటాటో తీసుకున్నారు, 10 kgs తీసుకున్నారు.
ఏమండి ఈచ్ కేజ్ వచ్చి 10 రూపీస్ పర్ కేజ్. ఏమండి అలాగే టొమాటో తీసుకున్నారు, టొమాటో ఇది 5 కేజీస్ తీసుకున్నారు. ఈచ్ కేజ్ వచ్చి 20 రూపీస్ పర్ కేజ్. అలాగే ఆనియన్స్ తీసుకున్నారు, ఆనియన్స్ ఇవో 10 కేజీస్ తీసుకున్నారు. 10 అయితే పాడైపోతాయేమో, 5 కేజీస్ చాలు, 5 కేజీస్ తీసుకున్నాం. ఇది కూడా ఏంటంటే ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రకారం 30 రూపీస్ పర్ కేజీ. ఏమంటే ఇప్పుడు మీకు మొత్తం అమౌంట్ ఎంత అవుతుంది? 350 sir. మొత్తం అమౌంట్ ఎంత అవుతుంది? ఏమని 350 sir. 350 sir. 350 sir. వెరీ గుడ్, అంతేనమ్మా, కరెక్టే. ఇప్పుడు విషయం ఏంటంటే ఇలాంటి మ్యాటర్ సమ్స్ కూడా మ్యాట్రిసెస్ లో చేయొచ్చు మనం. అది ముందు చెప్తాను నేను. అంటే ఇక్కడ దీనికి సంబంధించి మ్యాట్రిసెస్ లో ఎడిషన్ ఉంటుంది, సబ్ట్రాక్షన్ ఉంటుంది, అలాగే మల్టిప్లికేషన్ ఉంటుంది, డివిజన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అథమెటిక్ ఆపరేషన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట, ఆల్జిబ్రాయిక్ ఆపరేషన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. కాబట్టి అది చెప్పినప్పుడు నేను ఈ మ్యాట్రిక్స్ ఇచ్చిన సమ్స్ కూడా ఎలా చేయొచ్చు అనేది నేను చెప్తాను. ఈ మ్యాటర్ని కూడా మనం ఎలా ఫామ్ చేయొచ్చు అంటే మ్యాట్రిసెస్ కింద ఫామ్ చేసి మనం కాలిక్యులేషన్స్ చేయొచ్చు. ఏమండి అది మాట. తర్వాత ఇప్పుడు ఈసారి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ చూద్దాం. ఏమండి చూడండి, ఫస్ట్ది కాలం మ్యాట్రిక్స్ అన్న. కాలం మ్యాట్రిక్స్ ఇందులోనే ఉందన్న, ఆన్సర్ కూడా ఇందులోనే ఉంది, డెఫినేషన్ లోనే ఉంది. చూడండి, కాలం. ఏమండి ఏ మ్యాట్రిక్స్ హ్యావింగ్ ఓన్లీ వన్ కాలం దెన్ ద మ్యాట్రిక్స్ ఈస్ కాల్డ్ ఏ కాలం మ్యాట్రిక్స్. ఏమండి మ్యాట్రిక్స్ లో ఒకే ఒక కాలం ఉంటే దాన్ని ఏమంటామండి మనం? మాట్లాడాలి మీరు. కాలం మ్యాట్రిక్స్. కాలం మ్యాట్రిక్స్. అర్థమవుతుందండి. కాబట్టి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను నేను, మీరు కూడా చెప్పండి. 1 2 3 దీని ఆర్డర్ ఎంత చెప్పండి? ఎన్ని రోస్ ఉన్నాయి? 1 2 3 ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 1 కాలం. One column. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? కాబట్టి దీన్ని ఎలా చదవాలి? 3/1 అని చదవాలి. ఏమండి ఆర్డర్ ఆఫ్ ఏ ఎంతండి? 3/1. ఏమండి కాబట్టి దీన్ని మనం కాలం మ్యాట్రిక్స్ అనొచ్చండి. Yes sir. ఎందుకంటే ఒకే ఒక కాలం ఉంది కాబట్టి ఈ మ్యాట్రిక్స్ లో. అలాగే మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, నేను చెప్పింది ఆర్డర్ కాకుండా వేరే ఆర్డర్తో చెప్పండి. 857. ఏమ్మా 857. 357 ఇంకా ఆర్డర్ పెంచండి. 357 ఇంకా 2 9. ఇది కూడా కాలం మ్యాట్రిక్స్ అవుతున్నావు. Yes sir. అవుతుందండి R1 R2 R3 R4 ఇదేమో 1. మొత్తానికి ఎంత అయింది ఆర్డర్? 4/1. 4/1. 4 into 1. 4/1 అని చెప్పాను అలా. 4 into 1 అని అనుకుంటాం. ఇక్కడ ఆ సింబల్ ని అక్కడ మన ఇంటూ జనరల్ గా మనం మల్టిప్లికేషన్ అది చేసేటప్పుడు లేకపోతే నెంబర్స్ మనం సింప్లిఫై చేసేటప్పుడు మనం ఇంటూ అని చదువుతాం, కానీ ఈ మ్యాట్రిసెస్ దాంట్లో మాత్రం దాన్ని మనం బై అనే చదవాలి. ఏమా ఇంటూ అని చదవకూడదు. Okay sir. ఏమా తర్వాత రో మ్యాట్రిక్స్. రో మ్యాట్రిక్స్ అంటే మీరే చెప్పచ్చు, ఏం చెప్పచ్చు? సింగిల్ రో. ఈ మ్యాట్రిక్స్ హ్యావింగ్ ఓన్లీ వన్ రో. రో మ్యాట్రిక్స్. ఏమండి కాబట్టి ఒకే కాలం ఉంటే కాలం మ్యాట్రిక్స్ అందాం, ఒకే రో ఉంటే రో మ్యాట్రిక్స్ అందాం. ఎగ్జాంపుల్ దీన్ని మనం రివర్స్ చేస్తే వచ్చేస్తుంది. రివర్స్ చేయడం అంటే వెనక నుంచి రాయమని కాదు, మనం ఏంటంటే ఇది కరెక్ట్ గా 90 degrees ఉంది అనుకోండి, ఇలా మనం ఇలా రొటేట్ చేస్తాం అనుకోండి, మనకు వచ్చేస్తుంది. అంటే A = 1 2 3 అన్నాను నేను. దీని ఆర్డర్ ఎంతండి? ఒకటే రో ఉంది, కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 కాలమ్స్ ఉన్నాయి. కాబట్టి 1/3. 1/3. అలాగే మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, కొద్దిగా ఆర్డర్ పెంచి చెప్పండి. 5 6 7 8 9. 5 6 7 8 9 దీని ఆర్డర్ ఎంత? 5/1. 1/5. 1/5. 1/5. 1/5. 1/5. వెరీ గుడ్. 1/5. దీన్ని మనం రో మ్యాట్రిక్స్ అంటాం. ఈసారి రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటే
ఒక మ్యాట్రిక్స్ లోని నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ కాకపోతే దాన్ని ఏమంటామంటే మనం రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. అంటే ద నెంబర్ ఆఫ్ రోస్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 1 2 3 4 5 6. దీని ఆర్డర్ ఎంత అండి? 2/3. చెప్తాను. 2/3. 3. 2/3. 2/3. ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని? 2. 2. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని? 3. 3. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని? కాబట్టి నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ అయిందా? No, sir. సార్ కాబట్టి ఈ మ్యాట్రిక్స్ ఏమనొచ్చు అంటే మనం రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అనొచ్చు. Rectangular matrix. అర్థమైనా? Yes, sir. ఏమా? సరే. నెక్స్ట్ ఈసారి ఈ నెంబర్ ఆఫ్ రోస్ అనేది నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ అయితే ఆ మ్యాట్రిక్స్ మనం స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా. అలాగే ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ అవుతుంది. దాన్ని మనం స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. అది తర్వాత మ్యాట్రిక్స్ అన్నమాట. చూడండి చెప్తాను. స్క్వేర్ మ్యాట్రిక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అవ్వాలంటే ఏమవ్వాలంటే ద నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ కాలమ్స్. అంతే. ఎగ్జాంపుల్ ఒకటి ఈక్వల్ టు 1 2 3 4. దీని ఆర్డర్ ఎంత అవుతుంది? 2/2. 2/2. 2/2. మరి ఒక 3/3కి ఎగ్జాంపుల్ మీరు చెప్పండి. 1 2 3 4 5 6 7 8 9. అలా చెప్పండి. ఒక రోజు చెప్పిన తర్వాత గ్యాప్ ఇచ్చి ఒక రోజు తర్వాత మరి ఇంకో రోజు అలా చెప్తే కరెక్ట్. 1 2 3 4 5 4 6 5 6 7 7 8 8 9. దీని ఆర్డర్ ఎంత అవుతుందండి? 3/3. 3/3. ఇక్కడ మన ఈ చాప్టర్ లో మనం నేర్చుకోబోయే ఎక్కువ ఆర్డర్ ఏమవుతుంది అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ సంబంధించి అయితే 3/3 నేర్చుకుంటాం. అలాగే రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ సంబంధించి అయితే ఒక 3/4 లేదా 4/3 వరకు నేర్చుకుంటాం అంతే. ఏమంటే తర్వాత స్క్వేర్ మ్యాట్రిక్స్ అయిపోయింది. ఇంకో విషయం నాకు చిన్న డౌట్ వచ్చింది. ఇప్పుడు ఈ కాలమ్ మ్యాట్రిక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అవుతుందండి? No, sir. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉండాలి కదా సార్. ఇక్కడ 3 rows 1 column ఉంది సార్. వెరీ గుడ్ కార్తీక్. ఎస్ సార్. సరే వెరీ గుడ్. మరి నెక్స్ట్ మరి ఈ కాలమ్ మ్యాట్రిక్స్ కాకుండా ఇంకేమైనా మ్యాట్రిక్స్ అవుతుందా మనం నేర్చుకున్న మ్యాట్రిక్సెస్ లో? కాలమ్ మ్యాట్రిక్స్ కాకుండా దీన్ని మనం కాలమ్ మ్యాట్రిక్స్ అని చదివాం. ఇది కాకుండా ఇంకా ఏమైనా మ్యాట్రిక్స్ అవుతుందా? ఇది ఆ నెంబర్ ఆఫ్ రోస్ కాలమ్స్ బట్టే చెప్పండి నాకు. రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది సార్. Matrix అవుతుంది కదా sir. వెరీ గుడ్. రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. అర్థమైందండి? మరి చిన్న క్వశ్చన్ అడుగుతాను మళ్ళీ నేను. ఎవ్రీ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ ఇస్ కాలమ్ మ్యాట్రిక్స్ అంటారు. కరెక్టేనా? రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ No, ఇస్ sir. కాలమ్ మ్యాట్రిక్స్ అంటారు. కరెక్టేనా? No, sir. పోనీ No, ఎవ్రీ sir. కాలమ్ Wrong- మ్యాట్రిక్స్ ఇస్ wrong రెక్టాంగులర్ statement, మ్యాట్రిక్స్ sir. అంటారు. ఎస్ సార్ అలా అనొచ్చు సార్. అది అర్థమైంది కదా మీకు? ఎవ్రీ కాలమ్ మ్యాట్రిక్స్ ఇస్ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అనేది తప్ప ద కాన్వర్స్ ఇస్ నీడ్ నాట్ బి ట్రూ. అది ట్రూ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మరి ఇప్పుడు రో మ్యాట్రిక్స్ ఏం మ్యాట్రిక్స్ అవుతుందో చెప్పండి. Rectangular matrix అవుతుంది కదా sir. రో మ్యాట్రిక్స్ కూడా రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. Rectangular matrix ఏమండి? అవుతుంది. మరి ఇప్పుడు ఇలా ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాను అనుకోండి, ఇది ఏ మ్యాట్రిక్స్ అవుతుంది చెప్పాలి చూద్దాం. అది ఏ మ్యాట్రిక్స్ అవుతుంది? దాని యొక్క ఆర్డర్ ఎంత? 1/1. 1/1. మరి ఇప్పుడు ఇది ఏ మ్యాట్రిక్స్ అవుతుందో చెప్పండి నాకు. Square matrix. Square matrix ఇంకా కాలమ్ మ్యాట్రిక్స్ అవుదా? అవుతుంది సార్. Row matrix కూడా అవుతుంది sir. అవుతుంది అవుతుందిగా. అవుతుంది సార్. ఇంకా కొన్ని మ్యాట్రిక్సెస్ అవుతుంది. అది సింగిల్టన్ మ్యాట్రిక్స్ అవుతుంది, యూనిట్ మ్యాట్రిక్స్ అవుతుంది, డయాగనల్ మ్యాట్రిక్స్ అవుతుంది, రకరకాల మ్యాట్రిక్సెస్ అయిపోతుంది. మనం ముందు నేర్చుకుంటాం ఆ డెఫినేషన్ అనేది. ఏమంటే తర్వాత ఇప్పుడు మనకి స్క్వేర్ మ్యాట్రిక్స్ వరకు అయ్యింది. తర్వాత డయాగనల్ మ్యాట్రిక్స్ చెప్పుకునేటప్పుడు మనం ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ గురించి చెప్పుకోవాలండి. ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే
ఇప్పుడు ఒక ఏ ఇక్కడ ఇంకో విషయం, మీరు డయాగనల్ ఎలిమెంట్స్ కానీ లేదా డయాగనల్ మ్యాట్రిసెస్ గురించి కానీ మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా అది స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితేనే మాట్లాడతాం. ఏమండి అర్థమవుతుందా? ఎస్ సార్. కాబట్టి చూడండి, ఇప్పుడు నేను ఇదే చూద్దాం. ఈ 1 అనేది ఏ పొజిషన్ లో ఉంది? A11 అనేగా. A11 2 అనేది ఏ పొజిషన్ లో ఉంది? A12 ఏనా. A12 3 అనేది ఏ పొజిషన్ లో ఉంది? A13. A13 4 అనేది A21 A21 A22 A23 A31 A32 A3. అంటే ఇప్పుడు మీకు విషయం ఏంటంటే ఒక 4x4 మ్యాట్రిక్స్ తీసుకున్నాను అనుకోండి, పొజిషన్స్ రాస్తాను. A11 A12 A13 A14 A21 A22 A23 A24 A31 A32 A33 A34 A41 A42 A43 A44. ఏమండి ఇలా రాసినప్పుడు ఇది 4x4 మ్యాట్రిక్స్, క్లియర్ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి, రో యొక్క నెంబరు కాలం యొక్క నెంబరు సేమ్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయండి. ఇవి ఎస్ సార్. ఈ ఎలిమెంట్స్ ఏమంటాం అంటే మనం ఈ ఎలిమెంట్స్ కలిగి ఉన్నటువంటి లైన్ ఏమంటాం అంటే మనం ప్రిన్సిపల్ డయాగనల్ అంటాం. మరి చూడండి, ఒక స్క్వేర్ ఎలా తీసుకున్నాం అనుకోండి, దాని డయాగనల్ ఇలాగే ఉంటుంది, అవునా కదా? అవుతుందా? అర్థమవుతుంది. కాబట్టి మనం ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ అంటే ఏం చెప్పొచ్చు అంటే ద ఎలిమెంట్స్ A11 A22 A33 A44 and so on are called principal diagonal elements అంటాం. The line along with principal diagonal elements is called principal diagonal అంటాం అన్నమాట. అర్థమవుతుందా? ఈ ఎలిమెంట్స్ కలిగి ఉన్నటువంటి లైన్ ఏమంటాం అంటే మనం ప్రిన్సిపల్ డయాగనల్ అంటాం. ఈ ఎలిమెంట్స్ ఏమంటాం అంటే మనం ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ అంటాం. అర్థమవుతుందమ్మా? చూద్దాం. ఇప్పుడు ఒక n/n మ్యాట్రిక్స్ తీసుకున్నాను నేను. n/n స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. మీరు ఇక్కడ అడగచ్చు, మరి స్క్వేర్ మ్యాట్రిక్స్ కి డయాగనల్ ఎలిమెంట్స్ ఉంటాయంటే మరి రెక్టాంగులర్ కూడా డయాగనల్ ఉంటుంది కదా అని మీరు అడగచ్చు. రెక్టాంగిల్ కూడా డయాగనల్ ఉంటుంది కానీ జామెట్రికల్ గాను, మ్యాట్రిసెస్ లో మాత్రం రెక్టాంగిల్ మ్యాట్రిక్స్ మాత్రం ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ మనం మాట్లాడడం. కారణం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నాం అనుకోండి, A11 A12 A13 A21 A22 A23 ఇలా తీసుకున్నాం. ఇక్కడ మీరు గమనిస్తే డయాగనల్ అంటే ఏం చెప్తారు చెప్పండి. అక్కడ అవకాశం ఉంటుంది అలాగే చెప్పడానికి? చెప్పలేమండి. ఇది ఒక్కటే ఇలా తీసుకోవాలి డయాగనల్ అవును, అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ 3 అనేది ఉండిపోతుంది. అర్థమవుతుందా నేను చెప్పింది? అందువల్ల స్క్వేర్ మ్యాట్రిక్స్ మాత్రమే డయాగనల్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడతాం. ఏమండి? కాబట్టి మనం ఏమని చెప్పచ్చు అంటే ఒక n/n మ్యాట్రిక్స్ తీసుకున్నాను అనుకోండి, స్క్వేర్ మ్యాట్రిక్స్. ఇది ఒకటే చెప్పి ఆపుతాను నేను. ఒక n/n మ్యాట్రిక్స్ తీసుకున్నాను, స్క్వేర్ మ్యాట్రిక్స్. చూడండి, ఫస్ట్ ఇది A11 A12, ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ అనే నెంబర్ ఆఫ్ కాలమ్స్ కూడా అన్నీ, A13 అండ్ సో ఆన్ A1n, అలాగే A21 A22 A23 అండ్ సో ఆన్ A2n, A31 A32 A33 అండ్ సో ఆన్ A3n, అలాగే అండ్ సో ఆన్ లాస్ట్ది AN1 AN2 AN3 అండ్ సో ఆన్ ANN. ఇలా ఒక n/n స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకుంటే ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ ఏమవుతాయంటే A11 A22 A33 అండ్ సో ఆన్ ANN ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ అవుతాయి. ఏమా అర్థమవుతుందమ్మా? ద ఎలిమెంట్స్ A11, A22, A33, and so on ANN are called ఏమంటాం అంటే మనం ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ అంటాం. ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ అంటాం. ఆ స్పెల్లింగ్ కరెక్ట్ అయింది, ఇబ్బంది లేదు. ప్రిన్సిపల్ అనేది కరెక్ట్ అమ్మా స్పెల్లింగ్, మీరేం కంగారు పడక్కర్లేదు. ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ అంటాం. తర్వాత నెక్స్ట్ ఈ డయాగనల్ ఎలిమెంట్స్ కలిగి ఉన్నటువంటి లైన్ ఏదైతే ఉందో ద లైన్ విచ్ కంటైన్స్ ది డయాగనల్ ఎలిమెంట్స్
contains the diagonal elements. Diagonal elements is called a principal diagonal. A principal diagonal అంటాం. ఏమా ప్రిన్సిపల్ డయాగనల్ అంటాం. అయితే ఇప్పుడు దీన్ని బట్టి ప్రిన్సిపల్ డయాగనల్ బట్టి మనం చాలా మ్యాట్రిక్స్ నేర్చుకుంటాం. డయాగనల్ మ్యాట్రిక్స్ నేర్చుకుంటాం, స్కేలార్ మ్యాట్రిక్స్ నేర్చుకుంటాం, యూనిట్ మ్యాట్రిక్స్ నేర్చుకుంటాం, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఇవన్నీ కూడా వస్తాయి. ఏమంటే తర్వాత నేర్చుకోబోయే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ మాట, రిమైనింగ్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఏమంటే మీరు ఇది అయిపోయిన తర్వాత ఒక్కసారి మీరు టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి తీసి మనం ఎక్కడి వరకు చెప్పుకున్నాం, మనం ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ వరకు చెప్పుకున్నాం. కాబట్టి ఒక్కసారి మరి క్షుణ్ణంగా మీరు ఒకసారి చదవండి క్లారిటీగా. రేపు మళ్ళీ క్లాస్ మొదలు పెట్టేటప్పుడు ఏంటంటే నేను క్వశ్చన్స్ అడిగి మొదలు పెడతాను. అర్థమవుతుందా? ఏమా సరే టైమింగ్ సార్. ఓకే సార్. రేపు మామూలుగా 1:30 అన్నమాట. ఓకే సార్. సరే, థ్యాంక్ యూ. Thank you, sir. థ్యాంక్ యూ సార్. సరే.